'తేరే ఇష్క్ మే'. 2 hours 47 minutes రన్ టైమ్‌తో థియేటర్స్‌లో 'తేరే ఇష్క్ మే' అనే పేరుతో తమిళ్‌లోను, హిందీలోను రిలీజ్ అయింది. ఈ రోజుటి నుండే 'అమర్ కావ్యం' అనే పేరుతో తెలుగులో కూడా థియేటర్స్‌లో రిలీజ్ అయింది. నేనైతే నిన్న హిందీలోనే సబ్‌టైటిల్స్‌తో చూసా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మధ్యలో ఫస్ట్ హాఫ్‌లో ఒక్క చోట ఫన్ అనేది దీని చుట్టూ ఒక సీన్ ఉంటుంది. అది లైట్‌గా ఇబ్బంది పెట్టొచ్చు. మిగతాదంతా చూడొచ్చు. అలాగే సబ్‌స్క్రైబ్ కొడితే సబ్‌స్క్రైబ్ అవుద్దా అంటే యెస్, సబ్‌స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, కొత్తగా చూస్తున్న వాళ్ళు చేస్తే అవుద్దండి. నాకైతే ఎంకరేజ్‌మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. సో, కొంచెం కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఇక సినిమా చూసాక నాకైతే బానే అనిపించిందండి. స్లోగా ఉన్న ఇంకా సెకండ్ హాఫ్‌లో హీరోయిన్ సైడ్ లవ్ అండ్ గిల్టీ మధ్య ఎమోషన్ అండర్ డెవలప్డ్‌గా ఉన్న ఓవరాల్‌గా మూవీ అయితే బానే అనిపించింది నాకు. ఒక పూర్ స్ట్రీట్ గాయ్ అండ్ ఒక పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉన్న రిచ్ అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకోవడం అనేది ఎన్నో తెలుగు సినిమాల్లో ఇదే ఫాదర్ అండ్ సన్ అండ్ హీరోయిన్ లవ్ స్టోరీనే. ఫ్లాష్ బ్యాక్ టెంప్లెట్ కూడా మనకి ఫెమిలియర్ గానే ఉంటుంది. కానీ ఈ ఎయిర్ ఫోర్స్‌ని జోడించి కంప్లీట్‌గా డిఫరెంట్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. డిఫరెంట్ సెటప్ అండ్ సిట్యుయేషన్స్‌తో. లవ్ స్టోరీస్ అంటేనే నాకు చిరాకు పుడుతున్న ఈ రోజుల్లో ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసాననే సాటిస్ఫాక్షన్ అయితే కలిగింది మూవీ ఫినిష్ అయిన తర్వాత. ఈ మూవీలో మెయిన్‌గా సర్ప్రైజ్ చేసింది సెకండ్ హాఫ్‌లో ప్రకాష్ రాజ్ గారి సీన్ ఒకటి ఉంటుంది. అంత పెద్ద నేషనల్ అవార్డ్ యాక్టర్ ఇలాంటి ఒక సీన్‌ని ఒప్పుకోవడం షాకింగ్‌గానే అనిపించింది. కళ్ళ నుండి నీళ్లు తెప్పించేలా ఎమోషనల్‌గానే చేసింది. కొన్ని సరైన రిఫ్రెషింగ్ సీన్‌లున్నాయి మూవీలో. హీరోయిన్ అతన్ని కొట్టమనే సీను, హీరోయిన్ ఇంటికి వెళ్ళే సీను, పెట్రోల్ బాంబులు పట్టుకెళ్ళే సీను, ప్రకాష్ రాజ్ గారి ఎమోషనల్ సీన్ వీటి కోసమైనా మూవీని ఒకసారి చూడొచ్చు. కానీ హీరోయిన్ ఎందుకంత నాన్చడం, ముందే లవ్ చేయొచ్చు కదా! గంగాజలం పోసి ఆ విషయం తెలిస్తేనే గాని రియలైజ్ అవ్వలేదా? ఒక్క సెకండ్ కూడా లవ్ చేయలేదంటది. కానీ మళ్ళీ గిల్ట్ అంటది. మళ్ళీ అలా తయారవుద్ది. నాకిక్కడే మూవీ ఎటో పోతుందని ఫీల్ కలిగింది. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక పవర్‌ఫుల్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అయిన హీరో ధనుష్ గారు ఫీల్డ్‌లో ఆర్డర్స్‌ని అతిక్రమించడంతో ఒక సైకాలజిస్ట్‌తో ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అన్నట్టుగా సిగ్నేచర్ కావాలని అంటారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ సైకాలజిస్ట్ ఎవరో కాదు హీరోయిన్నే. అయితే అప్పుడే ప్రెగ్నెంట్‌గా ఉన్న ముక్తి అలియాస్ కీర్తి సనన్‌ని చూసిన తర్వాత వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. అసలు ఆ ఫ్లాష్ బ్యాక్‌లో ఏం జరిగింది? వీళ్ళ లవ్ స్టోరీ ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. పెర్ఫార్మన్సెస్ ఉంటాయి ఈ సినిమాలో. వేరే లెవెల్ అంతే. బాగా చేశారు అనకూడదు. పవర్‌ఫుల్ అనాలి. మెయిన్‌గా రోల్‌కి తగ్గ యాక్ట్రెస్‌ని పిక్ చేసుకున్నారు. ఇద్దరు సూట్ అయ్యారు. ధనుష్ అండ్ కృతి సనన్. వీళ్ళిద్దరూ పర్ఫెక్ట్ ఈ రోల్స్‌కి. ధనుష్ అయితే సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ ఉంటుంది. మేడ మీద మాట్లాడే సీన్. డైలాగ్స్ భలే ఉంటాయి. చాలా బా చేశారు. ఇక ఆమె క్యారెక్టర్‌లో కూడా కృతి సనన్ గారు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. మెయిన్‌గా ధనుష్ గారిని మెచ్చుకోవాలి. ఈ సంవత్సరం 'ఇడ్లీ కడాయి', 'కుబేరా', ఈ సినిమా, తన మేనల్లుడితో తీసిన ఈ 4 కూడా డిఫరెంట్ జోనర్స్, డిఫరెంట్ రోల్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఇక సర్ప్రైజ్ చేసింది ప్రకాష్ రాజ్ గారు. చాలా రోజులైంది ఇలాంటి రోల్‌లో చూసి ఈయన్ని. ఎమోషన్ కరెక్ట్‌గా వర్కౌట్ అయ్యేలా చేశారు. ఇక మూవీలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బాగా ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది. ఇక రైటర్ అండ్ డైరెక్టర్ పనితీరు బాగుంది. మెయిన్‌గా స్క్రీన్ ప్లే ఎంగేజ్ చేసింది. ఇక మ్యూజిక్ విషయానికొస్తే లెజెండ్ ఏఆర్ రెహమాన్ నో కామెంట్స్, అద్దిరిపోయాయి సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా. సినిమాటోగ్రఫీ అండ్ వీఎఫ్ఎక్స్ 2 బాగున్నాయి. మైనస్ పాయింట్స్. ఆల్రెడీ స్టార్టింగ్‌లో కవర్ చేశా కొన్ని. సో, సింపుల్‌గా చెప్పేస్తా మైనస్‌లు. సెకండ్ హాఫ్ కొంచెం మూవీ ఎటెటో పోతున్న ఫీలింగ్ కలిగింది. మెయిన్‌గా హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండర్ డెవలప్డ్‌గా అనిపించింది. పరిస్థితులు చేజారిపోయాక కూడా తన ఎమోషన్‌లో క్లారిటీ లేదు. లవ్ చేస్తుందా? గిల్ట్ ఫీల్ అవుతుందా? అసలు ఆ ఏరియాకి 9థ్ మంత్ ప్రెగ్నెంట్ అయినా కూడా ఎందుకొచ్చింది? అంత బాధలో కూడా 'మజిలీ' సినిమా సెకండ్ హీరోయిన్ లాగా ప్రెగ్నెంట్ అవ్వడం, ఇవన్నీ కాస్త నెగెటివ్ ఇమేజ్‌ని క్రియేట్ చేస్తాయి మూవీ మీద. ఇంకా కొంచెం స్లో పేస్‌లో ఉంటాయి కొన్ని సీన్స్ అండ్ ఆడవారి మాటలకి అద్దాలు వేరే లాంటి మూవీస్ గుర్తొస్తాయి. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ కలుగుతుంది మధ్యలో. కానీ పవర్‌ఫుల్ పెర్ఫార్మన్సెస్, ప్యూర్ రిఫ్రెషింగ్ సీన్స్, పెయిన్‌ఫుల్ సీన్స్, ఒక మంచి ఫ్లోలో ఉండే నరేషన్ ఇవి సినిమాని ఓవరాల్‌గా బానే ఉంది మూవీ అనేలా ఫీలింగ్ కలిగిస్తాయి. ఇట్స్ ఎ డీసెంట్ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ విత్ పవర్‌ఫుల్ పెర్ఫార్మన్సెస్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.